నమస్తే. సమయం అనే భావన మానవ మనస్సును ఎప్పటి నుంచో ఆకర్షిస్తోంది. గతంలోకి వెళ్ళి ఒక్క తప్పు సరిదిద్దితే లేదా భవిష్యత్తులోకి వెళ్ళి రేపు ఏం జరగబోతుందో చూస్తే అని ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఊహించుకున్నట్టే ఉంటారు. ఈ ఊహే టైం ట్రావెల్ లేదా సమయ ప్రయాణం అనే ఆలోచనకు మూలం. సమయ ప్రయాణం గురించి మొదటి కథ 1733లో శామ్యూయల్ మాడెన్ అనే ఐరిష్ రచయిత మెమోరైజ్ ఆఫ్ ద 20th century అనే పుస్తకంలో రాశాడు. కానీ నిజంగా ప్రపంచాన్ని ఆలోచనాపరంగా కదిలించింది 1895లో హెచ్జి వెల్స్ రాసిన ద టైమ్ మెషిన్. అందులో ఒక శాస్త్రవేత్త యంత్రం తయారు చేసి 802, 701 సంవత్సరం భవిష్యత్తుకు వెళతాడు. ఆ తర్వాత మార్క్ ట్వెయిన్, ఐజాక్ అసిమోవ్, ఫిలిప్ కే డిక్ వంటి రచయితలు ఈ భావనను మరింత లోతుగా, మరింత సంక్లిష్టంగా చేశారు. 1905లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన ప్రత్యేక సాపేక్షతా సిద్ధాంతం స్పెషల్ రిలేటివిటీ ప్రకటించినప్పుడు టైం ట్రావెల్ కేవలం కల్పితం నుండి శాస్త్రీయ అవకాశంలోకి వచ్చింది. ఐన్స్టీన్ చెప్పిన రెండు ముఖ్య విషయాలు: కాంతి వేగంతో ప్రయాణిస్తే సమయం నెమ్మదిగా గడుస్తుంది, టైం డైలేషన్. భారీ గురుత్వాకర్షణ క్షేత్రంలో సమయం మరింత నెమ్మదిగా సాగుతుంది. ఉదాహరణకు, ఒక అంతరిక్ష యాత్రికుడు కాంతి వేగానికి దగ్గరగా ప్రయాణించి భూమికి తిరిగి వచ్చినప్పుడు భూమిపై ఉన్న వాళ్ళ కంటే చాలా తక్కువ వయసు ఉంటుంది. ఇది భవిష్యత్తులోకి ఒకే మారు ప్రయాణం, ఫార్వర్డ్ టైం ట్రావెల్. ఈరోజు GPS ఉపగ్రహాలు కూడా ఈ సమయ వ్యత్యాసాన్ని పరిగణనలోనికి తీసుకొని మన స్థానాన్ని ఖచ్చితంగా చెబుతున్నాయి. భవిష్యత్తులోకి ప్రయాణం శాస్త్రీయంగా నిరూపితమైంది, కానీ గతంలోకి వెళ్ళడం, అక్కడే అసలైన సమస్య మొదలవుతుంది. 1949లో కూర్ట్ గోడెన్ అనే గణిత శాస్త్రవేత్త ఐన్స్టీన్ సాధారణ సాపేక్షతా సిద్ధాంతం జనరల్ రిలేటివిటీ ఆధారంగా క్లోజ్డ్ టైమ్ లైక్ కర్వ్స్ CTC అనే గణిత మార్గాలు ఉన్నాయని చూపించాడు. ఈ మార్గాలలో ప్రయాణిస్తే ఒక వ్యక్తి తన గతంలోకి తిరిగి వెళ్ళవచ్చు. 1988లో కిప్ థోర్న్, నోబెల్ బహుమతి గ్రహీత, ఇంటర్స్టెల్లర్ సినిమాకు శాస్త్రీయ సలహాదారు, వార్మ్ హోల్స్ ద్వారా గతంలోకి ప్రయాణం సాధ్యమేనని సిద్ధాంతపరంగా చూపించాడు. వార్మ్ హోల్ అంటే స్పేస్ టైంలో రెండు దూర ప్రాంతాలను కలిపే సొరంగం లాంటిది. దాని ఒక చివరను కాంతి వేగానికి దగ్గరగా తరలిస్తే లేదా భారీ గురుత్వాకర్షణ సమీపంలో ఉంచితే రెండు చివరల్లో సమయం వేరువేరుగా గడుస్తుంది. ఫలితంగా ఒక చివర నుంచి మరొక చివరలోకి అడుగు పెడితే మనం గతంలోకి వెళ్ళవచ్చు. కానీ రెండు పెద్ద అడ్డంకులు ఉన్నాయి. వార్మ్ హోల్ను తెరిచి ఉంచాలి అంటే నెగిటివ్ ఎనర్జీ లేదా ఎగ్జోటిక్ మ్యాటర్ కావాలి. ఇది ఇప్పటి వరకు ప్రయోగశాలలో కొద్ది మొత్తంలో మాత్రమే సృష్టించగలిగాం. గతంలోకి వెళితే గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ వస్తుంది. మీరు మీ తాతయ్యను చంపేస్తే మీరెలా పుట్టారు? దీనికి శాస్త్రవేత్తలు రెండు ప్రధాన పరిష్కారాలు ప్రతిపాదించారు. నోవికోవ్ స్వీయ స్థిరత్వ సూత్రం, నోవికోవ్ సెల్ఫ్ కన్సిస్టెన్సీ ప్రిన్సిపల్. మీరు గతంలో ఏం చేసినా చరిత్ర మారదు. మీరు తాతయ్యను చంపాలనుకున్నా ఏదో ఒక కారణంతో ఆ పని జరగదు. బహుళ విశ్వాల వివరణ, మెనీ వరల్డ్స్ ఇంటర్ప్రిటేషన్స్. మీరు గతంలోకి వెళ్ళి తాతయ్యను చంపితే కొత్త టైం లైన్, ప్యారలల్ యూనివర్స్ సృష్టించబడుతుంది. అసలు టైం లైన్లో మీరు ఇంకా పుట్టుంటారు. ఈరోజు క్వాంటమ్ గ్రావిటీ, స్ట్రింగ్ థియరీ, లూప్ క్వాంటమ్ గ్రావిటీ పరిశోధకులు టైం ట్రావెల్ను మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు. రొనాల్డ్ మాలెట్ అనే భౌతిక శాస్త్రవేత్త లేజర్ రింగులతో స్పేస్ టైంను వంపు తిప్పి చిన్న స్థాయిలో టైం ట్రావెల్ సృష్టించవచ్చు అని ప్రయోగాలు చేస్తున్నాడు. టైం ట్రావెల్ ఇప్పుడు కేవలం సైన్స్ ఫిక్షన్ మాత్రమే కాదు, అది భౌతిక శాస్త్రంలో ఒక తీవ్రమైన పరిశోధనా విషయం. భవిష్యత్తులోకి ప్రయాణం ఇప్పటికే సాధ్యమైంది. గతంలోకి ప్రయాణం ఇంకా సిద్ధాంత దశలోనే ఉంది. కానీ మానవ జిజ్ఞాస, శాస్త్రీయ పురోగతి కలిస్తే ఒకరోజు మనం బ్యాక్ టు ద ఫ్యూచర్ లాంటి డెలోరియన్లో కాకపోయినా స్పేస్ టైం సొరంగాలలోంచి గతాన్ని, భవిష్యత్తును సందర్శించే అవకాశం లభించవచ్చు. అప్పటిదాకా సమయం ఒక్కటే మనందరినీ ముందుకు నడిపే గొలుసు.
దాన్ని వెనక్కి తిప్పలేము, కానీ దాని రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నించడం మాత్రం ఆపలేం.